అందరికీ జై భీమ్. రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపైన ప్రభుత్వాలు మారినా సరే దళితుల పరిస్థితి మాత్రం మారే పరిస్థితి లేదని చెప్పి మరొక్కసారి రుజువైన సంఘటన తాడిపత్రి పట్టణ ప్రాంతంలో జరిగినటువంటి ఒక దుర్మార్గమైన చర్య వలన ఒక కుటుంబాన్ని బలి తీసుకున్నటువంటి సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకుంది. ఏదో కేవలం 1100 రూపాయలు లేదా 11,000 రూపాయల కోసం ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకోవడం నిజంగా శోచనీయం, చాలా బాధాకరం. వీటన్నిటిపైన పోలీసు యంత్రాంగం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఎక్కడైనా ఇటువంటి సమస్యలు జరిగినప్పుడు వాటిని నిష్పక్షపాతంగా చట్టపరంగా విచారణ చేసి చర్యలు తీసుకోకపోతే మునుముందు ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరిగే పరిస్థితి మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో మనం చూస్తాం, చాలా సందర్భాల్లో విన్నాం, దాదాపు వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకుంటే కొన్ని వేల పైచీలకు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపైన జరిగిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆ ప్రభుత్వంలో ఆ విధంగా జరగడం వల్ల అనేక మంది ఇబ్బంది పడడం వల్ల రకరకాల సమస్యల వల్ల ఆ ప్రభుత్వం మాకొద్దు, కొత్త ప్రభుత్వం వస్తే లేదా తెలుగుదేశం పార్టీ వస్తే మాకు నిజంగా న్యాయం జరుగుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో దాదాపు అధిక మెజార్టీ వర్గాలు, అదేవిధంగా ఈరోజు మా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలు చెందిన అనేక ఓట్లు దండుకొని ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి నిజంగా చాలా బాధగా ఉంది ఈరోజు. ఎందుకంటే దాదాపు తాడిపత్రి పంటలో ఒక మహిళ, దాదాపు 3 పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబాన్ని చంపేసి అతన్ని దాదాపు రాజేంద్ర అనే ఆ పర్సన్ చంపేసి ఇంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంటా అంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కటంటే ఒక కనీస స్టేట్మెంట్ రాకపోవడం నిజంగా బాధాకరం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి దళిత హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో దళిత గిరిజన భూములు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు, అప్పుడు జరిగినటువంటి కేసులు, వీటి ఎఫ్ఐఆర్ పరిస్థితి మొత్తం మరొకసారి ఎవరైతే ఈ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత గారు తీసుకొని వాటిపైన మరొకసారి విచారణ చేయాల్సిందిగా అనిత గారికి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్ళు తీసుకుంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లాస్ట్ 5 ఏళ్ళు కూడా దాదాపు 27 సంక్షేమ పథకాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా కనీసం ఒక సంవత్సరానికి 10 నుంచి 15,000 మంది లబ్ధి పొందే అవకాశం ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా రావాల్సిన నిధులంతా మళ్లించుకొని అమ్మఒడి పథకానికి మళ్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఈ పథకాలు మేము అందజేస్తాం, ఈ టైంలో మేము అందజేస్తామని చెప్పి ఒక్కటంటే ఒక్కటి కూడా స్టేట్మెంట్ రాకపోవడం బాధాకరం. ఏదైతే గత ప్రభుత్వంలో రద్దు చేసినటువంటి 27 సంక్షేమ పథకాలు తిరిగి ప్రవేశపెట్టాలి. అదేవిధంగా ఎస్సీ జనసంఘం మొట్టమొదటి నుంచి ఒకే ఒక డిమాండ్ మీద పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేశాం. ఏంటంటే అది ల్యాండ్ పర్చేస్ స్కీమ్, ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రావాల్సిన ల్యాండ్ పర్చేస్ స్కీమ్, ఆ స్కీమ్ ద్వారాగా ఎవరైతే అర్హత కలిగి భూమి లేకుండా కుటుంబాలకి ఎక్కడైనా ప్రభుత్వ భూమి మిగులు భూమి ఉంటే వాటి పంచాలి. లేదంటే ఎవరైనా రైతు నుంచి సేకరించి కొని ఇవ్వాల్సిన ల్యాండ్ పర్చేస్ స్కీమ్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి అదే పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టి ఎవరైతే అర్హత గల ప్రతి పేద కుటుంబానికి ఖచ్చితంగా 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా 1, 2 లేదంటే 10వ తారీఖు వరకు చూస్తాం. లేదంటే మాత్రం పెద్ద ఎత్తున ఎస్సీ జనసంఘ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, అందులోపల ఈ ప్రభుత్వం ఏదైనా చిన్న ప్రకటన వచ్చినా సరే ఆ యొక్క కార్యక్రమాన్ని మేము రద్దు చేస్తున్నాం, లేదంటే మాత్రం అదే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మన పేదల భూముల నుంచి లాక్కున్నటువంటి గత ప్రభుత్వంలో లాక్కున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ మరొకసారి విచారణ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లాస్ట్లో మేము ఏదైతే ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరేంద్ర స్వామి గారిని మేము సచివాలయం సెక్రటరీలో కలిసి కూడా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, లేకపోతే మాకు ఈ డిమాండ్లు ఉన్నాయి, ఈ పథకాలు మాకు రద్దు అయినాయి కాబట్టి తిరిగి ప్రవేశపెట్టాలని చెప్పేసి ఎస్సీ జనసంఘం వద్ద ఆయనకు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఆయన కూడా మా యొక్క డిమాండ్లు మొత్తం తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 5 సంవత్సరాల కాలంగా ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లు ఉంది. కాబట్టి వాళ్ళు తిరిగి మనమంతా కూడా ఒక తాటిపైకి రావాలంటే, లేదంటే మనమంతా కూడా రేపొద్దున భవిష్యత్తులో బాగుండాలనుకుంటే, లేదంటే ఎస్సీలంతా కూడా ఒక తాటిపైకి రావాలంటే ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు రావాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సెప్టెంబర్ 30వ తారీఖున అనంతపురం కలెక్టరేట్ను ముట్టడిస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి జై భీమ్, జై హింద్.